నిన్న వారాహి యాత్ర ఒక ప్రభంజనంలాగా సాగింది. దానికి ఏకైక కారణం కలిసికట్టుగా పనిచేస్తే విజయం సొంతమవుతుంది అని ఒక నిరూపణ. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మూడు కలిసి ఇలాంటి ఒక ప్రభంజనాన్ని సృష్టించారు అని చెప్పుకోవచ్చు. ఇదే గెలుపుకి మలుపుగా మనం తీసుకోవచ్చు దీన్ని. ఈ ఒక్క యాత్రతో మనం అందరం రాష్ట్రంలో ఒక నిరూపణ జరిగిపోయింది. కూటమి గెలుస్తుంది, కూటమి రాబోతుంది అని. ఇప్పటికే జనసేన పార్టీ, బీజేపీ పార్టీలతో కలిసి మేము పనిచేస్తూ ఉన్నాము, ప్రతి వార్డు తిరుగుతూ ఉన్నాము. అయితే ఇంకొంచెం సమన్వయం కోసం ఈరోజు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాము. రానున్న ఎన్నికల్లో 25 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇంకొంచెం విస్తృతంగా ఎలా పనిచేయాలి, అందరం కలిసికట్టుగా ఇంకొంచెం ఫాస్ట్గా ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక కార్యాచరణ కోసం, రూపకల్పన కోసం ఈరోజు మేమందరం కలవడం జరిగింది. కలిసి ఏవైనా చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న గ్యాప్లు ఏమైనా ఉంటే వాటన్నిటిని మేము ఫిల్ చేసుకొని ఖచ్చితంగా మేము ఒక ప్రభంజనం సృష్టిస్తాము. కూటమి గెలిచి తీరుతుంది. ఈరోజు ప్రజల్లో అన్న చెప్పినట్టు అశేష ఆదరణ లభిస్తుంది. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ కూటమి గెలుస్తుంది, మనం ఈ అరాచక పాలన నుంచి విముక్తులం అవుతామని ఎదురు చూస్తుంది. కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఈ విజయాన్ని సాధిస్తాము. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులెత్తిచ్చే దిశగానే మేమందరి ప్రయత్నం ఉంది. కాబట్టి మా ఈ కృషి ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అని నేను ఘంటాపదంగా ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాను.